సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నీ ముందు ఒక 3 కార్డ్స్ పెడుతున్నాను తల్లి. ఈ 3 కార్డ్స్లో నీకు ఏదైతే ఒక నెంబర్ నువ్వు అనుకుంటున్నావో ఆ ఒక్క నెంబర్ని నువ్వు తాకి చూడు. అంటే ఇలా తాకడం వల్ల నీ జీవితంలో ఏమి జరుగుతుందో అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోబోతావు అని చెప్పి బాబా మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు, ఈ కార్డ్స్లో ఏముంది, మన లైఫ్లో మన జీవితంలో ఏం జరగబోతుందో అని చెప్పి తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మన ముందు 3 కార్డ్స్ ఉన్నాయండి. 3 కార్డ్స్ కూడా బాబా మనకి అందిస్తున్న ముఖ్యమైన ఒక సందేశం అండి. సందేశము అనే దానికంటే మన జీవితంలో మన లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వాటి గురించి బాబా మనకి ఈరోజు తెలియజేస్తున్నారు ఒక మంచి విషయాన్ని. ఇంకా 3 నెంబర్స్ ఉన్నాయండి. 1, 2, 3 అనే కార్డ్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఏదైతే కనుక అనుకుంటున్నారో ఆ నెంబర్ అనుకోండి ఫ్రెండ్స్. అంటే ఆ కార్డ్స్ని మీరు తాకండి. ఆ కార్డులో మీకు ఏదైతే చెప్పబడి ఉందో అది ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతుందండి. ఇంకా అనుకున్నారా అండి, కార్డ్స్లో 1 అంటే నెంబర్స్ అనుకున్న తర్వాత మళ్ళీ మార్చుకోకుండా చక్కగా మనం 1 అయితే 1 అని, 2 అయితే 2 అని, 3 అయితే 3 అని అలా స్ట్రాంగ్గా మీరు డిసైడ్ చేసుకొని ఒక కార్డుని మాత్రం మీరు తాకండి ఫ్రెండ్స్. ఇంకా 1వ నెంబర్ కార్డు. ఈ కార్డుని ఎవరైతే కనుక అనుకున్నారో, ఎవరైతే తాకారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే, బిడ్డ నువ్వు జీవితంలో ఎంతో కష్టపడుతున్నావు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, హార్డ్ వర్క్కి తగిన ప్రతిఫలం రాలేదే అని చెప్పి నిరాశ పడుతూ ఉన్నావు. కానీ అలాంటి ఒక నిరాశ అనేది నీ జీవితంలోకి వచ్చినా సరే నువ్వు ఒక్కసారి కూడా వెనుకడికి వెయ్యకుండా ఇంకా కూడా కంటిన్యూస్గా నీ వర్క్ నువ్వు చేస్తూనే ఉన్నావు. కానీ కొన్ని సమయాలలో ఎవరో ఒకళ్ళు చెప్పే ఒక మాటల్ని నువ్వు కొంచెం ఇలా చేస్తే బాగుంటుందేమో, అనవసరంగా నేను ఈ విషయంలో నేను దిగానేమో, ఇది చేయకుండా ఉంటే బాగుండేదేమో అన్న ఆలోచన కూడా నీ మనసులోకి రాకుండా నువ్వు చూసుకోగలిగితే నిజంగా నువ్వు పట్టిన పట్టుదల అనేది నిజంగా నువ్వు జయించడానికి అంటే గెలుపుని చూడడానికి చాలా మంచి అవకాశం అనేది ఉంది తల్లి. అస్సలు నువ్వు వెనకడికి వెయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళే దారి అనేది కరెక్ట్ అయిన దారి. ఎవరు ఏం చెప్పినా కూడా నువ్వు అస్సలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడే నువ్వు నీ జీవితంలో ఒక మంచి గెలుపుని నువ్వు చూడగలుగుతావు అని చెప్పి బాబా ఈరోజు 1వ నెంబర్ కార్డు ఎవరైతే తాకారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఇదేనండి. నిజంగా అండి మన గట్టి సంకల్పమో, మనం చేసుకునే ఒక మేనిఫెస్టేషను మనల్ని జీవితాన్ని మారుస్తుంది అని అంటే ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదండి. నిజంగా నా విషయంలో అయితే అలాగే జరిగింది. అదే బాబా తెలియజేస్తున్నారు ఇప్పుడు 1వ నెంబర్ కార్డుకి. ఇంకా 2వ నెంబర్ కార్డు. ఈ 2వ నెంబర్ కార్డుని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే, ఈ కార్డు తాకిన వాళ్ళకండి నిజంగా ఇప్పుడు మనం ఎంతో కష్టపడుతున్నాం. చాలా లైఫ్లో వెళుతూ ఉన్నప్పుడు చాలా బెండ్స్ అనేవి వస్తున్నాయండి. అంటే మనం ఒక స్ట్రైట్గా వెళ్ళే దారి కంటే ఒక బెండ్ అనేది వచ్చినప్పుడు మనం చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటామండి. అలాంటి బెండ్ ఎప్పుడైతే కనుక, అలాంటి మలుపులు ఎప్పుడైతే వస్తున్నాయో అవి చాలా కఠినంగా అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకురా భగవంతుడా ఈ జీవితం, నాకు అసలు చాలా విసుగ్గా అనిపిస్తుంది. ఎన్నోసార్లు బాబా దగ్గర అడిగాను, ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. నేను అనుకున్నట్టుగా నాకు జరగలేదు. కానీ బాబా నాకైతే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు నాకు మంచిగా ఒక
లైఫ్ అనేది తీసుకువెళుతున్నారే కానీ నేను ఆశపడినట్టుగా నా జీవితం అనేది జరగటం లేదు అని చెప్పి ఈ రెండవ కార్డు తాకిన వాళ్ళు అనుకుంటున్నారండి. అలా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఏమవబోతుంది అని అంటే, ఇప్పటి వరకు కూడా బాబా మీ జీవితంలో చూపించని ఒక మిరాకిల్ అనేది, ఒక గొప్ప అద్భుతం అనేది మీ జీవితంలో చూడబోతున్నారండి. మీరు మలుపులు తిరిగి మీరు జీవితంలో ముందుకు వెళుతూ అయ్యో ఏంట్రా ఈ జీవితం అని విసిగిపోయిన మీకు నిజంగా ఒక పెద్ద మిరాకిల్ అండి, ఒక పెద్ద అద్భుతాన్ని చూపించడం కోసమే మీరు ఇంత విరక్తి కలిగినా కూడా మీరు చేసే ఒక మంచి పని ఏంటో తెలుసా? ఈ రెండవ కార్డు తాకిన వాళ్ళు బాబా మీద నమ్మకాన్ని ఏమాత్రము కూడా తగ్గించుకోకుండా, బాబా నాకు ఏదో ఒకటి చేస్తారు, ఆయన ఆలోచించే ఉంటారు నా కోసం, కానీ నేను అనుకున్నది ఏదో సరిగ్గా లేదేమో అని చెప్పి మనలో మనమే అనుకుంటున్నాం. కానీ బాబా మీద ఒక్కొక్కసారి కోపం వచ్చినా కూడా ఆయన పాదాలని కానీ ఆయన చెయ్యని కానీ ఇంతవరకు కూడా ఎవరు వదిలిపెట్టలేదండి ఈ రెండవ నెంబర్ అనుకున్న వాళ్ళు. అలాంటి ఒక గొప్ప మిరాకిల్ అనేది నీ కోసం ఎదురు చూస్తుంది తల్లి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. ఇంకా మూడవ కార్డు, ఈ మూడవ కార్డు ఎవరైతే తాకారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే, చిన్న చిన్న పనులు చేసుకుంటూ కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మూడవ కార్డుని తాకి ఉంటారండి. అలా తాకిన వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే, బాబా నేను ఎంతో కష్టపడుతున్నానంటే, ఇంట్లో సర్వెంట్గా మేడ్గా పనిచేసే వాళ్ళు కానీ, కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఐరన్ షాప్ పెట్టుకున్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా అండి వాళ్ళ లైఫ్ అనేది ఇంకా నేను 15 ఏళ్ళు కష్టపడ్డాను, 18 ఏళ్ళు కష్టపడ్డాను, 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడ్డాను, అయినా సరే నా జీవితంలో మార్పే లేదు బాబా అని బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా అండి నిజంగా ఇంతవరకు ఒక్క విషయాన్ని మాత్రం బాబా ఆలోచించమంటున్నారు. ఏంటి అని అంటే, నువ్వు నీ జీవితం మారలేదు అని బాధపడుతున్నావు, కానీ నీకు ఎలాంటి ఒక కష్టము లేకుండా, అంటే నువ్వు ఒక ప్రశాంతత లేకుండా ఉండే జీవితాన్ని నేనైతే నీకు ఇవ్వలేదు. నీకు ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా నీ కుటుంబ సభ్యులందరితో ఉన్న దాంట్లోనే నువ్వు సంతోషపడేలాగా, అంటే అవసరానికి డబ్బు అనేది సమకూరకపోయినా సరే ఒక సిట్యువేషన్, ఒక పరిస్థితి అని వచ్చినప్పుడు నీకు తగిన అవసరం అనేది నేను తీరుస్తూనే ఉన్నాను. అలాగే ఇంతవరకు నీ కుటుంబాన్ని కానీ, నిన్ను, నీ జీవితాన్ని కానీ, నీ వ్యాపారాన్ని కానీ నువ్వు ఎలా అయితే సాగుతూ తీసుకొచ్చావో, అంటే నడుపుతూ ఉన్నావో, అదే స్థాయి, అదే నమ్మకంతో నువ్వు ఇంకాస్త ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో మలుపులు అనేవి వస్తాయి. నువ్వు మిగతా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా, ఎంత కష్టపడ్డా కూడా అతను ఏ రోజు కూడా నీలో ఒక అలుపు అనేది కానీ, నేను ఇంత కష్టపడ్డానే నాకు ఇంత రెస్ట్ కావాలి అన్న ఒక విషయం కానీ నేను నీలో చూడలేదు. అందువల్ల నీ జీవితం ఖచ్చితంగా ఒకళ్ళకి గుర్తింపుగా మారిపోతుంది అని చెప్పి, అంటే ఒకళ్ళు మనల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళగలిగే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి ఈ 3వ నెంబర్ కార్డు ఎవరైతే తాకారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం అండి. చాలా గొప్ప సందేశాలండి. ఈ ఎవరికైతే కనుక మ్యాచ్ అవుతున్నాయో నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నిజంగా బాబా ఇచ్చే సందేశాలన్నిటికీ కూడా ఒక ఖచ్చితమైన కారణం ఉంది. నమ్మకంతో మనం గనక నిజంగా బాబా అవును బాబా నా జీవితం ఇలా ఉంది అని అనుకున్న వాళ్ళు జై సాయిరామ్ అని చెప్పి నాకు కమెంట్స్లో టైప్ చేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే సాయిరామ్.